పేటలో ఆదివారం జరగబోయే ప్రజాగళం జయప్రదం చేయాలని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు రమేష్ బాబు పిలుపునిచ్చారు. అనకాపల్లి రింగ్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3 పార్టీల నేతల ఆధ్వర్యంలో జరిగే ప్రజాగళం ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగ జగదీశ్వరరావు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు నేతృత్వంలో ప్రజలకి ఈ 3 పార్టీలు కలిసి ఎలక్షన్లోకి వెళ్ళి ఈ రాష్ట్రానికి ఏం చేయబోతున్నాయి అనే ఒక మంచి సందేశాన్ని ఇచ్చే మీటింగు దగ్గర 8 లక్షల పైసలుగా వస్తారని అంచనాతో రేపు మీటింగ్ జరగబోతా ఉంది. గత 5 సంవత్సరాలుగా ప్రజలు పడుతున్న కష్టాలు, ఈ రాష్ట్రం అనుభవిస్తున్నటి ఇబ్బందుల నుంచి కేవలం అధికారం కోసం కాకుండా ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఏర్పడిన ఈ పొత్తు పదే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. అధికారం కోసం కాదు, రాష్ట్రం బాగు కోసం నేను తగ్గి ప్రజల్ని గెలిపిస్తున్నాను అన్న మాట ఒకసారి గుర్తు చేస్తూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా బీజేపీ కానీ ఒక సంకల్పంతో ఈ పొత్తులోకి వచ్చిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ, రేపు జరగబోయే ఈ మీటింగ్ ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఒక దశ చూపించే విధంగా ముందుకెళ్తున్న దాంట్లో ఎవరికి ఏమాత్రం సందేహాలు అక్కర్లేదు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని లూటీ చేసి ఈ రాష్ట్ర సంపదను అంతా కొల్లగొట్టి ఓ బందిపోటు దొంగల్లాగా ఈ 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో వనరులన్నింటినీ దోచేసి ఏ ఒక్క డబ్బులు సంపాదించి పెట్టే వ్యవస్థని వదలకుండా వైను, మైను, ల్యాండు, శాండు ఇలాంటివన్నీ వ్యవస్థలని కూడా డబ్బులు సంపాదించి పెట్టే వనరులుగా ఆయన మలుచుకుని ఏజెన్సీల్లో బాక్సైడ్ దగ్గర నుంచి శాండ్ ఎక్కడ పడితే అక్కడ ఈ లిక్కర్ విషయంలో కానీ ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు దిగువ మధ్య తరగతి వాళ్ళు తన మీద ఆధారపడాలి, తనకు ఓటేయటానికే ఉండాలి తప్ప ఎవరన్నా కూడా పైకెదిగితే ఈ రాష్ట్రంలో తన మాట ఇండ్రన్న నేపథ్యంలో ఏ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయిన జగన్మోహన్ రెడ్డి మరొకసారి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుందని చెప్పి ప్రతి పౌరుడు ఫీల్ అవుతా ఉన్నాడు. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, పరిశ్రమలు లేవు, నీటిపారుదల ప్రాజెక్టులు లేవు, చిన్న గ్రోయిన్ రిపేర్ కూడా లేక వర్షాలు పడినా నదుల్లో నీరు నిలవకుండా బయటికి వెళ్ళిపోతున్న నేపథ్యం. 10-20 లక్షల రూపాయలు కూడా ఏ నదికి ఖర్చు పెట్టి గ్రోయిన్స్ రిపేర్ కూడా చేయకుండా పోలవరం ఆగిపోయింది, రాజధాని లేదు, విశాఖ రాజధాని అంటాడు, ఒక్క 100 రూపాయలు రాజధాని అని చెప్పి ఈ విశాఖ ఖర్చు పెట్టింది లేదు. 50 ఎకరాలు మెట్రోకి కేంద్ర ప్రభుత్వం 50 ఎకరాలు అడిగితే అలాట్ చేయలేని దద్దమ ప్రభుత్వం రాజధాని కడతారట. విశాఖను రాజధాని, పరిపాలనా రాజధాని ఎలా చేస్తావు? నువ్వు ఉండటానికి బంగ్లా కట్టుకోవడానికి 500 కోట్లు ఖర్చు పెట్టావు తప్ప రాజధాని పేరుతో ఒక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కానీ, అండర్ గ్రౌండ్ కరెంటు కానీ, రోడ్లు వెడల్పు కానీ, ట్రాఫిక్ సమస్యతో సహా చిన్నవి కూడా ఈ విశాఖకు తీర్చలేని మీరు రాజధాని నిర్మిస్తామంటే ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు. మీకు ఒకటే చెప్తా ఉన్నా, కేవలం దాచుకోవటం కోసమే మీరు ఈ 5 సంవత్సరాలు పనిచేశారు. లక్షల కోట్లలో ముఖ్యమంత్రి అయితే 1000 కోట్లలో మంత్రులు, 100 కోట్లలో ఎమ్మెల్యేలు సంపాదించుకుని రేపు ఎలక్షన్గా రాబోతా ఉన్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం రేపొద్దున మాది రాబోతా ఉంది. 2 నెలల తర్వాత ఇందాకడే 3 గంటలకు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. మనది ఆఖరి ఫేజ్లో
13వ తారీఖు మే ఎలక్షన్ జరగబోతా ఉంది. జూన్ 4 రిజల్ట్లు ఒక బ్రహ్మాండమైన ప్రభంజనం ఈ పొత్తుకి రిజల్ట్ ఇవ్వబోతా ఉన్నారు ప్రజలు. ప్రజాప్రభుత్వం రాబోతా ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం ఉండబోతుందన్నది రేపు పెద్దలు చెప్పడం కోసమే ఈ మూడు పార్టీల మీటింగు. ప్రజలకు నేను మీ ద్వారా పిలుపునిస్తా ఉన్నాను. ఈ నైట్ బయలుదేరే వాళ్ళు కానీ, రేపు మార్నింగ్ ఎర్లీగా బయలుదేరే వాళ్ళు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున బీజేపీ నుంచి, తెలుగుదేశం నుంచి, జనసేన నుంచి మా పార్టీ 3 పార్టీల శ్రేణులు బయలుదేరాలని చెప్పి మీ ద్వారా ప్రజలకు పిలుపునిస్తూ భారీగా ఈ సభను సక్సెస్ చేసి ఈ రాష్ట్రానికి, మన భవిష్యత్తుకి ఒక మంచి మెసేజ్ని ఇచ్చే విధంగా మీరందరూ తయారు కావాలి, సన్నద్ధం కావాలి అని చెప్పి ప్రజలను కోరుతూ 3 పార్టీల శ్రేణులు కానీ, రాష్ట్ర శ్రేయస్సు కోరుకున్న ప్రజలు కానీ రేపు రావాలి అని చెప్పి పిలుపునిస్తూ ఈ సభను దిగ్విజయం చేయాలి అని చెప్పి పార్టీ క్యాడర్ను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రజాస్వామ్యంలో సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఏపైనా సరే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రేపు మీటింగ్లో మంచి నిర్ణయాలు తీసుకొని ఈ వైసీపీ ప్రభుత్వం తాలూకా పేనరెక్కలు మొత్తం ఇరిగిపోయేలాగా ప్రజల శ్రేయస్సు దృష్ట్యా మంచి నిర్ణయాలు తీసుకోవాలని రేపు కార్యక్రమం జలగలూరుపేటలో ప్రజా వేదిక ప్రజాగలం కార్యక్రమం పెట్టడం జరిగింది. రెండు రోజులు తక్కువ 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడే రిలీజ్ అయింది. ఎందుకంటే ఈ జగన్ రెడ్డి, ఈ సైకో ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అన్ని వర్గాలు, అన్ని రకాలుగా రైతుల్లో ఉన్నాయండి, నిరుద్యోగుల్లో ఉన్నాయండి, ఉద్యోగుల్లో ఉన్నాయండి, రిటైర్ ఉద్యోగుల్లో ఉన్నాయండి, అందరినీ కూడా రోడ్డు మీద విడిచి 9 సార్లు సుమారు కరెంటు ఛార్జీలు పెంచి సర్వనాశనం చేశాడు. ప్రజలందరూ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ప్రధానమంత్రిగా మోడీ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని కళా చూద్దారని ప్రజలంతా ఆశతో ఉండి ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. ఈ దౌర్భాగ్యమైన పరిస్థితిలో బీసీలనే కాదు, ఎస్సీ ఎస్టీలను కూడా ఎంతోమందిని ఈ పొట్టను పెట్టుకున్నారు ఈ వైసీపీ నాయకులు, వీళ్ళందరూ ముఖ్యమంత్రితో సహా. ఇంత దుర్మార్గమైన పాలన నశించాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంటతో పరిపాలన రావాలని ప్రజలందరూ కోరుకుంటారు. అదే రేపు వేదిక మీద 3 నాయకులు కూడా మంచి ప్రజలకు ఉపయోగపడే విధంగా కొన్ని శుభవార్తలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే 3 పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన కలిపి ఎన్నో ఇచ్చేశారు. 50 సంవత్సరాల వయసులో బీసీలకి 4,000 పెన్షన్ అమలు చేశారు. ఎన్నో రకరకాల పేదలకు ఉపయోగపడే పథకాలు ఎన్నో ఇచ్చేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా రాష్ట్రం సస్యశ్యామం అవ్వాలంటే ఈ 3 పార్టీలు కలయిక అవసరమైన ఉద్దేశం మీదే చిలకలూరుపేట కార్యక్రమం పెట్టడం జరిగింది. రేపు జరిగే చిలకలూరుపేట ప్రజాగలం సభను జయప్రదం చేయవలసిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాం. నమస్కారం.